తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వరల్డ్ కప్ ముందు వరకు వారిద్దరికి తిరుగులేదు. ఒకరేమో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్, మరొకరేమో వరల్డ్ నెంబర్ 2 బ్యాటర్. ఒకరేమో సింగిల్ హ్యాండ్తో ఆసియా కప్ ట్రోఫీ అందించాడు, మరొకరేమో ఆసియా కప్తో పాటు ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన వీరుడు. ఇద్దరు టీమిండియా T20 జట్టులో ఏడాది కాలంగా మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్స్. వరల్డ్ కప్లో కూడా వీరిద్దరిపై టీమిండియాతో పాటు ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మ్యాచ్ విన్నర్లే జట్టుకు భారమయ్యారు. వారెవరో కాదు, ఒకరు అభిషేక్ శర్మ అయితే మరొకరు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. టీమిండియా బ్యాటింగ్ నయా సంచలనాలు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలకు ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇద్దరు కూడా ఘోరమైన ఫామ్లో ఉన్నారు. ఒకప్పుడు జట్టును ఆదుకున్న వీరిద్దరే ఇప్పుడు జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. సూపర్ 8లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో ప్లేయింగ్ 11లో ఉండడం అనుమానంగా మారింది. సూపర్ 8లో భాగంగా ఇండియా తర్వాత ఆడబోయే మ్యాచ్లో ఇద్దరిని తప్పించకపోయినా ఒకరిపై వేటు పడడం ఖాయంగా మారింది. అయితే ఇప్పుడు బెంచ్ మీద కూర్చునే ఆ ఒక్కడు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. సూపర్ 8లో ఇండియా మరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్తో మ్యాచ్లు ఉన్నాయి. ఈ 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇండియా దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో ఆడిన 2 మ్యాచ్లు గెలిచినా సెమీస్కు వెళ్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో సూర్యసేన 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచి తీరాలి. ఈ సమయంలో ఫామ్లో లేని అభిషేక్, తిలక్ వర్మలలో ఒకరిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించనున్నారని సమాచారం. ఇండియా తర్వాత జింబాబ్వేతో తలపడబోయే మ్యాచ్లో తుది జట్టులోకి సంజు శాంసన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిలక్, అభిషేకులతో పోలిస్తే శాంసన్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని టీమిండియా యాజమాన్యం భావిస్తుందట. శాంసన్ జట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందో ఇప్పుడు చూద్దాం. అభిషేక్ సరిగ్గా T20 వరల్డ్ కప్ ముందు తన ఫామ్ కోల్పోయి జట్టును కష్టాల్లో పడేశాడు. సూపర్ 8 ముందు వరకు అభిషేక్ వరల్డ్ కప్లో పరుగుల ఖాతా తెరవకపోవడం షాకింగ్కు గురిచేస్తుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ డకౌట్ అయ్యాడు. యుఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో తొలి బంతికి అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో అభిషేక్ను ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ఆఫ్ సైడ్ డీప్లో ఫీల్డ్ సెట్ చేసి బోల్తా కొట్టించారు. జ్వరం కారణంగా నమీబియాతో జరిగిన 2వ మ్యాచ్కు దూరమైన ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మరోసారి డకౌట్ అయి నిరాశపరిచాడు. 3 బంతులాడిన తర్వాత 4వ బంతికి భారీ షాట్ కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. పసికూన నెదర్లాండ్స్పై ఫామ్లోకి వద్దామని ట్రై చేసినా అది జరగలేదు. 3వ బంతికే భారీ షాట్ కోసం ట్రై చేసి పరుగుల ఖాతా తెరవకుండా బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ ఇలా వరుసగా విఫలం కావడం టీమిండియాకు ఆందోళన కలిగిస్తుంది. వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమైన అభిషేక్కు సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాపై అవకాశం ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని కూడా ఈ టీమిండియా ఓపెనర్ చేజార్చుకున్నాడు. కేవలం 15 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో అభిషేక్ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఈ యంగ్ ఓపెనర్ తుది జట్టులో కొనసాగడం కష్టంగానే కనిపిస్తుంది. అంతేకాదు ఫ్యాన్స్, ఎక్స్పర్ట్స్ నుంచి అభిషేక్ను తప్పించాలనే డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపై అన్ని డూ ఆర్ డై మ్యాచ్లు కావడంతో ఫామ్లో లేని అభిషేక్కు మరో ఛాన్స్ ఇచ్చే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. ఇక అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ కూడా పెద్దగా రాణించిన సంగతి తెలిసిందే. అయితే తిలక్ వర్మది ఇంకో పరిస్థితి. ఈ తెలుగు కుర్రాడు స్ట్రైక్ రేట్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. స్లో బ్యాటింగ్తో విసుగు తెప్పిస్తున్నాడు. వరల్డ్ కప్ లీగ్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచ్ల్లో వరుసగా 25, 25, 25, 31 పరుగులు చేశాడు. తాజాగా సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగుకే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. అన్ని మ్యాచ్ల్లో గమనిస్తే తిలక్ స్ట్రైక్ రేట్ కనీసం 120 కూడా లేదు.
తిలక్ నిదానంగా బ్యాటింగ్ చేయడంతో తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తిలక్పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒత్తిడిలో బాగా రాణించడం ఈ తెలుగు కురాడి స్పెషాలిటీ. ఆసియా కప్ ఫైనల్తో పాటు కొన్ని టీ20 మ్యాచ్ల్లో తిలక్ జట్టుకు సింగిల్ హ్యాండ్తో విజయాలను అందించాడు. పైగా అభిషేక్తో పోల్చుకుంటే కొంచెం బెటర్గా కనిపిస్తున్నాడు. దీంతో అభిషేక్ కంటే తిలక్ వర్మకు జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అభిషేక్ పై నమ్మకం ఉంది అనుకుంటే తిలక్ను పక్కన పెట్టొచ్చు. మొత్తానికి మ్యాచ్ సమయానికి టీమిండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.